నేను మీ శ్రీశైలం రాజేంద్ర ప్రసాద్ దేవరపల్లి. ఆ, ఉగాది సెలవులు బాగా వచ్చాయి. అందరూ గమనించండి. ఆ, శివరాత్రి కంటే చాలా ఎక్కువ ఉన్నారు జనాలు. ఆ, అందుకని చాలా జాగ్రత్తగా రండి. మ్యాక్సిమం కంపల్సరీ దర్శనం అంటే ఇంక చేసేదేం లేదు. చాలా చిన్నగా జాగ్రత్తగా రండి. ఇంకోటి ఏంటంటే బస్సులు, ఈ వెహికల్స్ అడవిలో ప్రయాణం చేసేది మామూలుగా అయితే 1.5 అవర్. దానికి అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఎంత టైం పడుతుందంటే ఇంచుమించు 4 నుంచి 5 గంటలు పడుతుంది. అందుకని ఇది గమనించి మీరు కొంచెం జాగ్రత్తగా అంతా రావాలని చెప్పేసి చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఈరోజు ఉగాదికి జనాలు ఎక్కువ వస్తున్నారు. ఉగాదికి కర్ణాటక వాళ్ళే ఎక్కువ వస్తారు. కర్ణాటక వాళ్ళు ఎందుకు వస్తారు అంటే నాకు తెలిసిన విషయం నేను మాట్లాడుతున్నాను. ఉగాదికి కర్ణాటక వాళ్ళు ఎందుకు ఎక్కువ వస్తున్నారు అంటే శ్రీశైలం శివయ్య అమ్మవారిని కర్ణాటక నుంచి, అమ్మవారు కర్ణాటక అనమాట. కర్ణాటక అయితే అమ్మవారిని శివయ్య కర్ణాటక నుంచి తీసుకొచ్చేసి ఇక్కడ పెళ్లి చేసుకున్నాడు అని చెప్పేసి వాళ్ళ నమ్మకము. అందువల్లనే కర్ణాటక భక్తులంతా అమ్మవారిని శివయ్య తీసుకొచ్చాడనే ఒక విధంగా కోపంతో ఉంటారు, ఒక విధంగా భక్తితోటి ఉంటారు. అదేవిధంగా చూసుకుంటే వాళ్ళు రావడం కూడా ఎట్లా వస్తారంటే ఇప్పుడు ఉగాదికి వాళ్ళు సారే తీసుకొస్తారని చెప్పేసి చెప్తారు. అదేవిధంగా వాళ్ళు అక్కడి నుంచి వచ్చి, మనమైతే గుళ్ళోకి వెళ్ళాలి అంటే చాలా శుభ్రంగా నీట్గా రెడీ అయ్యి పవిత్రంగా అని చెప్పేసి అట్లాగా వెళ్తూ ఉంటాము. కానీ వాళ్ళు రావడమే గర్భగుడిలోకి అట్లనే ఏమి స్నానం గీనం లేకుండా మామూలుగానే వెళ్తారు. దాన్ని ధూళి దర్శనం అని కూడా అంటారనమాట. ఇంకోటి ఏంటంటే వాళ్ళు చెప్పడము ఫస్ట్ వచ్చి మా ఆడకూతుర్ని తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నాం అని చెప్పేసి ఫస్ట్ శివయ్యని తిడతారు అని చెప్పేసి కూడా అంటారనమాట. ఇది నాకు తెలిసింది మాత్రమే చెప్తున్నాను. అందువలన కర్ణాటక వాళ్ళు ఉగాదికి ఎక్కువ వస్తారు, సారే తీసుకొని వస్తారని చెప్పేసి చెప్పగా నేను విన్నాను. ఓకే, థ్యాంక్ యూ.